పెళ్ళి అంటే తెలియని వయసులో పెళ్లి చేశారు ఆ అమ్మాయికి పెద్దవారు. కన్న కూతుర్ని ఎంత కష్టం వచ్చినా, లేదా ఎక్కువ ఆస్తి ఉందనో, లేదా అన్నీ తెలిసిన వారు మంచివారనో ఉన్న ఊరిలో సంబంధం చేయకూడదు. అది కోరి కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుకే పొరుగు ఊరికిస్తే తను అప్పుడప్పుడు పండుగలకు, ఫంక్షన్లకు వచ్చి వెళ్తుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుంది. అందుకే ఒకే ఊరిలో అమ్మాయినిచ్చి పెళ్లి చేయరాదు. ఈ కథలో అమ్మాయిది ఒకే ఊరికి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మాయికి పెళ్ళయి 3 నెలలవుతుంది. ఇంతలో అత్త వేధింపులు మొదలుపెట్టింది. ఇంకా నెల తప్పడం లేదు అని. కొడుకుని రోజూ అనేది, నీ పెళ్ళాం ఇంకా నెల తప్పడం లేదు అని. తను మౌనంగా ఉండేవాడు. అమ్మాయి మాత్రం అత్త మాటలకి చాలా బాధపడేది. అలా కొన్ని రోజులైతే గడిచాయి. ఇంతలో కోడలు నెల తప్పింది అని అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పాడు. అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకి చెప్పింది. తను చాలా సంతోషపడింది. భార్య నెల తప్పడంతో భర్త ఆమెను మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. ఈలోగా తనకి డెలివరీ సమయం దగ్గరికి వచ్చింది. డెలివరీ టైంకి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు తన భర్త. అమ్మాయి వాళ్ళ అమ్మ, అత్త వాళ్ళు కూడా వచ్చారు. తను డెలివరీ అయింది, పాప పుట్టింది. పాప అని చెప్పగానే పాపేనా అని వాళ్ళ అత్త రాగాలు తీసింది. అబ్బాయి మాత్రం ఏమనలేదు. అమ్మాయి వాళ్ళ అమ్మ ఎవరైతే ఏంటి, నేను పెంచుతలే, మీకు వద్దు అయితే అని అంటుంది. అలా అనగానే అత్త మౌనంగా ఉంటుంది. అలా ఆమెకి 2 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళు 6-7 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఇంట్లో ఆ భార్య భర్తల గొడవలు మొదలై భర్త తాగుతూ స్నేహితులతో తిరుగుతూ ఉన్నాడు. చెడు తిరుగులకి బానిస అయ్యాడు. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని రోజు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. భార్య భర్తలకి అస్సలు పడేది కాదు. ఎన్ని గొడవలున్నా భార్యకి మనసులో ఎక్కడో భర్త మీద ప్రేమ ఉంది. అతని ప్రవర్తన వల్ల లోలోపలే కుమిలిపోతుండేది. కానీ వేరే అమ్మాయితో అతనికి సంబంధం ఉంది అని తెలియదు. తన భర్త తాగుతాడు కానీ వేరే ఆడవాళ్ళని కన్నెత్తి చూడడు అనుకుంటుంది. కానీ కొన్ని రోజులకి ఆ విషయం కూడా తనకి తెలిసింది. తను ఫోన్లో సీక్రెట్గా మాట్లాడేవాడు. అలా ఒకరోజు అతనికి ఫోన్ వచ్చింది. రాంగ్ కాల్ అని పెట్టేశాడు. మళ్ళీ కాల్ వచ్చింది. తను కట్ చేస్తున్నాడు. అప్పుడు ఆమెకి డౌట్ వచ్చింది. ఒకసారి గమనించింది. ఆ నెంబర్ని తన ఫోన్లో చూసి సేవ్ చేసుకుంది. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి చూసింది. ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది. కట్ చేసింది. ఒకరోజు భర్త తాగి వచ్చి నిద్రపోతున్నాడు. అతని ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేసింది. ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఒక భర్తతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అది వినగానే ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది. భర్త ఇంత మోసం చేశాడని ఏడుస్తుంది. కొంతసేపటికి తనని తానే కంట్రోల్ చేసుకొని ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది అని వెతకడం మొదలుపెట్టింది. భర్త ఫోన్లో కూడా లొకేషన్ ట్రాకర్ పెడుతుంది. తను ఎక్కడికి వెళ్తున్నాడు అని చెక్ చేస్తుంది. తను వెళ్ళగానే ఆమె కూడా ఆటోలో వెళ్ళింది. ఒకసారి ఒక ఇంటి దగ్గర కనిపించాడు. ఆమెనే అనుకొని పూర్తిగా తెలుసుకుంటుంది. తర్వాత ఆమె కాదు అని తెలుస్తుంది. అలాగే వెతకడం చేస్తుంది. కొన్ని రోజులకి లొకేషన్ ట్రేస్ చేస్తే ఒక అడ్రస్కి రోజూ వెళ్తున్నట్టు తెలిసింది. ఆ అమ్మాయికి వెంటనే అడ్రస్కి వెళ్ళింది. కానీ ఆమెను చూడగానే ఈమెనే ఆమె అయి ఉండదు అని అనుకుంది. ఎందుకంటే ఆమె ఒక హోటల్ నడుపుతుంది. ఇలాంటి ఆమెనా అని మళ్ళీ అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి వెతకడం మొదలుపెట్టింది. తెలిసిన వాళ్ళకి ఆ నెంబర్ ఎవరిది అని కొంతమందిని అడగగా ఆ అమ్మాయి ఇంతకు ముందు వెతికిన అడ్రస్ చెప్తున్నారు. చాలామంది అదే అడ్రస్ చెప్పారు. సడన్గా ఒకరోజు తన భర్త అక్కడికి వెళ్ళినట్టు లొకేషన్లో చూపిస్తుంది. తను వెళ్దామంటే కుదరదు. ఎలా అనుకుంది. తను ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. తను అబద్ధం చెప్తాడు. ఆమె ఆ నెంబర్ గురించి అడుగుతుంది. తను ఎవరో నాకు తెలియదు అని రాంగ్ నెంబర్ అని అంటాడు. తను మొత్తం విషయం చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది. చాలా గొడవ చేసి ఏడుస్తుంది. నువ్వు నాకు అవసరం లేదు, నీకు నాకు సంబంధం లేదు, నన్ను మోసం చేశావని ఏడుస్తుంది. అతనికి భయం వేస్తుంది. ఆమెకి తెలియదు అనుకుంటే మొత్తం తెలిసిపోయింది అని. కానీ పైకి మాత్రం ఏం తెలియనట్టు ఒప్పుకోడు. ఈ విషయం అమ్మాయి వాళ్ళ అమ్మకి తెలిసి చాలా పెద్ద గొడవ అవుతుంది. అతనితో విడాకులు కూడా తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అతను మాత్రం నాకేం తెలియదు, లేనివన్నీ నాకు అంటగడుతున్నారు అని బుకాయిస్తాడు. నిజంగానే విడాకుల పేపర్స్ తెచ్చి సంతకం చేయమని అడుగుతారు. అతను నేను చెయ్యను, నేను ఏ తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తాడు. గట్టిగా సంతకం చెయ్యి అని అమ్మాయి అనడంతో నేను ఇంక ముందు మంచిగా ఉంటాను, తిరగను, తాగను అని గట్టిగా చెప్తాడు. అలా కొద్దిసేపు వాదన వాళ్ళ మధ్య జరుగుతుంది. చివరికి ఆ అమ్మాయి తను మారుతాడు ఏమో అనుకొని ఒక అవకాశం ఇద్దామని అనుకుంటుంది. తను ఆ విషయాన్ని ఇంకా వదిలేస్తుంది.
అతన్ని తీసుకొని వేరే ఊరు వెళ్తుంది. అక్కడ వేరే జాబ్ చూసుకొని ఉంటారు. కొన్ని రోజులు గడిచాయి. కానీ ఆమె మనసులో భర్త చేసిన మోసం పదే పదే గుర్తుకు వస్తుంది. తాను ఎంత చేసినా తను చేసిన తప్పులు మాత్రం ఎప్పుడూ ఒప్పుకోడు. కానీ అతను 2 ఏళ్ళు ఆ తప్పు చేసినట్టు తెలిసింది. ఆమె అన్నీ తెలుసుకొని తన మనసులో ఉంచుకుంటుంది. కానీ ఇంతకుముందు ఉన్న ప్రేమ భర్త మీద తనకి లేదు. నమ్మకం కూడా లేదు. ఏదో పిల్లల కోసం అన్నీ మర్చిపోయి తనతో ఒక జీవోత్సవంలా బతుకుతుంది. భార్యాభర్తల మధ్య బంధం ఒక్కసారి దెబ్బతింటే అంతే. జీవితంలో అనుమానం తప్ప నమ్మకం ఉండదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే వారు ఏదైనా చేయగలరు. ఎంతో గొప్పగా బతికి చూపించగలరు.